క్రిటిక్స్ని రోహిత్ శర్మ సైలెన్స్ చేసిండా అంటే టెంపరీగా చేసిండు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆకలితో వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు రోహిత్ శర్మ ఫెయిల్ అవుతుంటాడా అని. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డే మ్యాచ్ జరిగింది అండ్ వీ వాన్ ఇట్ వెరీ కంఫర్టబుల్లీ, ఆల్ థ్యాంక్స్ టు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ స్కోర్డ్ 119 ఆఫ్ జస్ట్ 90 balls అండ్ ఆల్సో హీ స్కోర్డ్ 7 sixes. సో ఈ మ్యాచ్కి ముందు ఇంకొక వన్డే మ్యాచ్ జరిగింది, ఫస్ట్ వన్డే. దాంట్లో రోహిత్ ఫెయిల్ అయ్యిండు. సో ఆ మ్యాచ్ తర్వాత చాలామంది క్రిటిక్స్ ఇంక్లూడింగ్ కపిల్ దేవ్ లాంటి వాళ్ళు, రోహిత్ ఇస్ ఇన్ పూర్ ఫామ్, మనం ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే ముందు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండ్ లాస్ట్ 10 innings అట్లీస్ట్ ఒక్క 50 కూడా రోహిత్ చేయలేదు అని చాలా కమెంట్స్ చేశారు. ఇది నిజమేనా, నిజంగా ఫామ్లో లేడా రోహిత్ అని తెలుసుకోవడానికే ఈ వీడియో. రోహిత్ లాస్ట్ 15 వన్డే మ్యాచెస్లో 12 40+ స్కోర్స్, 7 50+ స్కోర్స్ అండ్ 2 centuries చేసిండు. మన ODI ర్యాంకింగ్స్లో చూసుకుంటే హీఈస్ ద నెంబర్ 1 ఫర్ ఇండియా. మరి అదేంటి, క్రిటిక్స్ లాస్ట్ 10 innings ఒక 50 కూడా చేయలేదు, పూర్ ఫామ్లో ఉన్నాడు అని చెప్పి చాలా కమెంట్స్ చేశారు కదా. అదేంటి అంటే వాళ్ళు చెప్తుంది టెస్ట్ మ్యాచెస్ ఫామ్ అనమాట. ఎందుకంటే ఇండియాకి మొన్నటిదాకా టెస్ట్ మ్యాచెస్ జరిగింది, వన్డే మ్యాచెస్ అసలు లేవు. ఆల్మోస్ట్ శ్రీలంక సిరీస్ తర్వాత అసలు మ్యాచెస్ ఏం జరగలేదు అనమాట. సో ఆ శ్రీలంక సిరీస్ కూడా తీసుకుంటే రోహిత్ శర్మ ఇస్ ద హైయెస్ట్ స్కోరర్, దాంట్లో 250s అండ్ 135 runs చేసిండు. సో వీళ్ళు ఏంటంటే టెస్ట్ మ్యాచెస్లో ఇప్పుడు కరెంట్లీ ఫామ్లో లేడు కాబట్టి వన్ డేస్ కూడా సరిగ్గా ఆడాడు అని డెడ్యూస్ చేసి పెట్టారు. వీళ్ళది ఎట్లుందంటే థియరీ, ఈరోజు స్టూడెంట్ ఒకడు ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, వాడికి ఇంగ్లీష్ సరిగ్గా ఎక్కలేదో సరిగ్గా అర్థం కాకనో మంచిగా రాయలేదు ఎగ్జామ్. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా నువ్వు సరిగ్గా రాయవురా, నీకు ఇంగ్లీష్ రాలేదు కదా, నీకు మ్యాథ్స్ కూడా సరిగ్గా రాదు అని చెప్తున్నారు అనమాట. మేబీ వాడికి మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమో, మ్యాథ్స్లో బాగా స్కోర్ చేస్తాడేమో అని చెప్పేసి అనుకోవట్లేదు ఈ క్రిటిక్స్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే టెస్ట్ ఫామ్ని వన్డే ఫామ్ని అసలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే టెస్ట్లో ఉండాల్సిన మైండ్ సెట్ వేరు, వన్ డేస్లో ఉండాల్సిన మైండ్ సెట్ వేరు. దానికి కావాల్సిన స్ట్రాటజీ వేరు, రన్ స్కోరింగ్ చేయడానికి దీనికి కావాల్సింది వేరు. అండ్ బాల్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అండ్ కండిషన్స్ ఆల్సో డిఫరెంట్. సో అలాంటప్పుడు అక్కడ బాగా ఆడలేదు, ఇక్కడ కూడా ఆడడు, ఇవన్నీ ఎందుకు? ఇట్లాంటి నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తే ఇప్పుడు వాళ్ళు చదివిరు అనుకోండి ఆ ఆర్టికల్స్, అనవసరంగా మైండ్లో ఇంకొక నెగిటివ్ థింగ్ ఉండేసి వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారా? నో. సో ఈ క్రిటిక్స్ అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వల్ల హెల్ప్ ఏం జరగకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ వల్ల నష్టం జరగొద్దని చెప్పేసి రియలైజ్ అవ్వాలి. వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే జస్ట్ 1 call అవే దూరంలో ఉంటారు వాళ్ళు. ఒకసారి విరాట్ కోహ్లీ కూడా అన్నాడు సునీల్ గవాస్కర్ని, నీకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి నాకు చెప్పొచ్చు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇది కరెక్ట్ చేసుకో అని చెప్పేసి డైరెక్ట్గా నాకు చెప్పొచ్చు. అంతేగాని మీడియాలో నాకు ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి రా అని చెప్పేసి చెప్తే అది నువ్వు హెల్ప్ చేస్తున్నట్టు కాదు, ఏదో నీ గొప్పదనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు అన్నట్టు ఇండైరెక్ట్గా సునీల్ గవాస్కర్కి డిగ్ చేసిండు అనమాట. సో ఈ సో కాల్డ్ క్రిటిక్స్ రియలైజ్ అయ్యే వరకు రోహిత్ శర్మ సెంచరీ చేసిన, విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన, వాళ్ళు జస్ట్ నెక్స్ట్ మ్యాచ్ ఒక తక్కువ స్కోర్ చేసిరంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. వీళ్ళు మారాలంటే ఐదర్ వాళ్ళకు ఓన్గా అయినా మారాలి, లేకపోతే BCCI కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. కరెంట్ ప్లేయింగ్ క్రికెటర్స్ మీద ఎవరు కమెంట్ చేయొద్దు, ఇట్లా పబ్లిక్లో కమెంట్ చేయొద్దు. నీకు నిజంగా ప్రాబ్లం అనిపిస్తే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి, మీరు హెల్ప్ చేయాలనుకుంటే వచ్చి మాకు చెప్పండి, లేకపోతే డైరెక్ట్ ప్లేయర్స్ని కాంటాక్ట్ అవ్వండి, ఏం హెల్ప్ చేస్తారో. సో ఇలాంటివన్నీ తీసుకురావాలి. కన్క్లూజన్ ఏంటంటే క్రిటిక్స్ని రోహిత్ శర్మ సైలెన్స్ చేసిండా అంటే టెంపరీగా చేసిండు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆకలితో వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు రోహిత్ శర్మ ఫెయిల్ అవుతుంటాడా అని. నెక్స్ట్ మ్యాచే ఫెయిల్ అవుతే మాత్రం వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికినట్టే. ఐదర్ BCCI ఇన్వాల్వ్ అయితేనో కానీ, లేకపోతే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతున్నో కానీ ఈ టార్చర్ ఫ్యాన్స్కి తప్పదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.